స్విగ్గీ జొమాటో డెలివరీ చేసినంత ఈజీగా భర్త డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసింది ఆ ఇల్లాలు. ఒళ్ళు గగురు పుడిచే ఈ ఘటన నంద్యాల జిల్లా నూనెపల్లిలో జరిగింది. భర్త వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో పుట్టింటికి పిలిపించి మరీ హత్య చేయించింది. ఆ తర్వాత ఏకంగా కారులోనే తీసుకొచ్చి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసింది. అనుమానం పెనుభూతమై వారి కాపురంలో చిచ్చు రేపింది. పెళ్లై 20 ఏళ్లైనా వారి కాపురం నిత్యం కలహాల కాపురంగానే మారింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి పేరు రమణ. ఆయనకు 20 ఏళ్ల క్రితం పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమయ్యింది. వారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. పెయింటర్గా పనిచేస్తున్న రమణ దాదాపు 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని, ఆమె మోజులో పడి డబ్బు మొత్తం ఖర్చు చేస్తున్నాడు అని అనుమానించేది రమణమ్మ. దీంతో ఇద్దరు తరచూ గొడవ పడేవారు. భర్త రమణ పీడను వదిలించుకోవడానికి యాసిడ్ పోసి హత్య చేయడానికి ప్లాన్ చేసింది రమణమ్మ. కానీ కూతురు లక్ష్మికి ఈ విషయం తెలియడంతో తండ్రిని అప్రమత్తం చేసింది. దీంతో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ ఈసారి గొడవ పెట్టుకుని నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది రమణమ్మ. భార్యాభర్తల మధ్య గొడవలను నివారించేందుకు ఇద్దరి మధ్య సర్ది చెప్పాల్సిన రమణమ్మ పుట్టింటి వారు మరింత ఆజ్యం పోశారు. రమణ అడ్డు తొలగించుకోవడానికి సోదరుడు రామయ్య కూడా తోడయ్యాడు. అక్క, సోదరుడు కలిసి రమణ హత్యకు ప్లాన్ చేశారు. దీంతో అప్పటి వరకు భర్తతో ఫోన్ మాట్లాడని రమణమ్మ నైస్గా అతన్ని పిడుగురాళ్లకు పిలిపించుకుంది. అక్కడ తమ్ముడి సాయంతో కళ్లల్లో కారం కొట్టి దారుణంగా హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లుగా మృతదేహాన్ని భర్త సొంతూరుకి పంపి డోర్ డెలివరీ చేసింది. రమణ కింద పడి చనిపోయినట్టుగా చెప్పి లేని దుఃఖాన్ని నటిస్తూ ఏడ్చింది. మృతదేహంపై ఉన్న దెబ్బలు, కారం పొడి మరకలను చూసి కూతురు లక్ష్మికి అనుమానం వచ్చింది. తల్లిని నిలదీసింది. తల్లి ఒప్పుకోకపోవడంతో నంద్యాల 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లక్ష్మి. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్టుగా అంగీకరించింది రమణమ్మ. అంత పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు 3 నెలలు అయిన ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు. నా బతుకు నేను బతుకుతానా, నాకు అవసరం లేదని చెప్పింది. అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు. నేను వస్తలే అని చెప్పి మమ్మల్ని ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు దాపించి ఏదో చేసినారు సార్. అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు. ప్రాణం పోయింది. తెచ్చి ఇంటికన్నా పట్టేసిపోయినారు. మా అమ్మకి తెలిసి జరిగినాయి అన్ని. మేమేం అనుకోలే, ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు, నేను అనుకోలే అని చెప్తుంది. ఇప్పుడు ఎంత కొట్టుకున్నా గానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్? ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది. నంద్యాల పోలీసులు హత్య విషయాన్ని పిడుగురాళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిడుగురాళ్ల పోలీసులు నంద్యాలకు చేరుకొని రమణమ్మను అదుపులోకి తీసుకున్నారు.